గుడి నైట్ టైం సముద్రంలోక ఫైనల్లీ డూమాస్ బీచ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇసుక అంతా కూడా నల్లగా ఉంది. బీచ్ కూడా అంత నీట్ గా అయితే లేదు. బీచ్ దగ్గర ఒక గుడి అయితే ఉంది. అది నైట్ టైం అయ్యేసరికి నీళ్ళన్నీ కూడా ఎదరకొచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఎంత తుఫాన్లు వచ్చినా సరే అవన్నీ కూడా మునిగిపోతుంది అనమాట. అంటే మొత్తం మునిగిపోదు, జస్ట్ స్టెప్స్ వరకు అయితే మునుగుతుంది. ఇదిగోండి ఇక్కడంతా మీకు చూపిస్తున్నాను కదా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎందుకు తడిగా ఉందో అక్కడంతా. ఇంకా మేమైతే సాహసం చేసి ఆ రాళ్ల మీదకి అయితే ఎక్కాము. చూస్తుంటే అరే బానే ఉంది కదా అనిపిస్తుంది, కానీ చాలా లోయలు అయితే ఉన్నాయన్నమాట. రాయికి మధ్యలో చాలా జాగ్రత్తగా నడవాలి, లేదంటే జారిపోతాం కిందకి. అలాగే దీనికి దగ్గరలోనే మనకి పోర్టు కూడా అయితే ఒకటి కనపడుతుంది. అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే దాన్ని ఒక దహన సంస్కారాల బీచ్ అని, దెయ్యాల బీచ్ అని అంటారని. దహన సంస్కారాలు చేయగా వచ్చిన బూడిదంతా కూడా ఇసుకలో కలిపోయి ఆ బీచ్ నల్లగా మారిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారంట. ఇది ఒక హాంటెడ్ ప్లేస్ అని కూడా తెలిసిందనమాట. నైట్ టైం ఇక్కడికి వెళ్ళాలంటే చాలా భయపడతారంట. అదన్నీ తెలుసుకున్న తర్వాత అనవసరంగా వెళ్ళాంరా బాబు, అసలు ఎందుకు వెళ్ళాం అనిపించింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.